ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సచివాలయం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేరుకున్నారు. హైకోర్టు నిర్ణయించిన గడువు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికారులకు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన నాయకులు అనుమతి నిరాకరించడంతో పాటు వారిని బలవంతంగా అరెస్టు చేసినట్టు సమాచారం. ఉద్యమకారుల డిమాండ్లు ప్రభుత్వం ఇచ్చిన హామీలు 250 గజాల భూమి, 25,000 పెన్షన్, గుర్తింపు కార్డులు ఈ అంశాలను స్పష్టంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యమం మరింత ఉధృతం. అరెస్టుల మధ్య కూడా ఉద్యమకారులు ధైర్యంగా పోరాటం కొనసాగించి తమ హక్కుల కోసం గడమెత్తారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో హక్కులు సాధిస్తామని ప్రకటించారు. పాల్గొన్న నాయకులు ఈ కార్యక్రమం ఓరుగంటి ఆనంద్ ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో కనకం కుమారస్వామి, రవీందర్ రెడ్డి, జానకిరెడ్డి, ఉపేంద్ర, ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు అవరు లత, పటేల్, ఉమా, మేకల మాధవి, భార్గవి, శారద, అంజలి, కనకలక్ష్మి, తారా, స్వరూప, వరలక్ష్మి మరియు ఇతర మహిళా నాయకులు పాల్గొన్నారు. మీరు బయట నువ్వు గంట చెప్పు కూర్చున్నావు. మీరు మీరు బతిలాంటి యాక్షన్ చేయమని చెప్తున్నారు కదా మీ వాళ్ళు. సరే మీడియా వచ్చినాక చెప్తావు. ఒక ఫోన్ చేయమని మీడియా వాళ్ళని పిలిపియండి. వీళ్ళతో పని కాదు కానీ అది కావాలి. మేమేమన్నా అంటే మాకు బయట నుంచి అయ్యాను.